ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, నువ్వు అర్జెంటుగా ప్రియం తీసుకుని ఇంటికి రా. ఇప్పుడే కదమ్మా ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాం. అప్పుడే దేనికి? అర్జెంటుగా రమ్మని చెప్పాను కదా. అమ్మా, ఎనీథింగ్ సీరియస్? నువ్వు తనని తీసుకుని రా చెప్తాను. ఏంటి బావా, ఏదైనా సీరియసా? ప్రియా, అమ్మ ఎందుకో అర్జెంటుగా ఇంటికి రమ్మంటుంది. పద వెళ్దాం. అత్తయ్య అర్జెంటుగా రమ్మండం ఏంటి? ఇందాకే కదా కాకి పిన్నితో మాట్లాడాను. బావని చూస్తుంటే కూడా హ్యాపీ మూడ్ అని కూడా అనిపించట్లేదు. ఏమై ఉంటుంది? అమ్మా కావేరి, తప్పు ఎవరు చేసినా దాని శిక్షను మాత్రం నీతో పాటు మేం కూడా అనుభవించాం. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే సమయం వచ్చిందని ఏది జరిగినా మన మంచికే అని అనుకుందాం. నువ్వు తిరిగి నా ఇంటికొచ్చావు, అది నాకు చాలమ్మా. ఇంకా ఇక్కడే నిలబడ్డావెందుకే? బ్యాగ్ తీసుకొని వెళ్ళు. అయిపోయింది, ఎవ్రీథింగ్ కూలిపోయింది. ఆండవనే అనవసరంగా అంత ప్రియని బిలీవ్ చేసి కుక్కలు సింపిన ఇస్తరాకులా ఇలా అయిపోతేనే ఇప్పో నానేం చేసేది మురుగనే. అయ్యో వసే ప్రియా, நீ எங்க ఉన్నావే? ఇంక టోటల్ టింగు టింగు అయిపోయిందే, టింగు టింగు. అయ్యో మురుగనే. ఎందుకు అత్తయ్య అంత ఎమర్జెన్సీ అన్నట్టు ఇంటికి రమ్మంది? మేమిప్పుడే కదా ఆఫీస్కి వచ్చాం. మనసుకేదో నెగిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. కాకిపిన్ని కూడా కాల్ చేస్తుంది. సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది. హాయ్ కవిత, చెప్పవే. కవిత ఇల్లే కాకరకాయ ఇల్లే. ఇంకే మన జీవితాలు సిరిగి సిట్టడైపోవడానికి సర్వం సిద్ధమైపోయినది. కవిత, ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్పవే, బాగుంటుంది. అబ్బోసే సైకో, అర్థముదా కావాలా నీదా? నా చెప్తే కూడా వినకుండా నాను గ్రేటు బూటు అంటూ నన్నుదా ముందు పెట్టి అడ్డమైన డ్రామాలుదా ఆడుతివి. ఇప్పో కావేరి చెల్లి గంగదా ఫ్రేములోకి ఎంట్రీ ఇచ్చినది. అంద 3 ఇడియట్స్ గంగా, కావేరి, గౌరీ ఇంకే అన్ని పెద్దమ్మకి మొత్తముదా చెప్పి పూడ్చినారు. అదిదా విని వాళ్ళుదా ఇప్ప మన మీద నిప్పులుదా సెరుగుతూ ఉన్నారు. ఇప్పటి వరకు నువ్వు సూపర్ అని తెచ్చుకున్న పేరు ఒక్కసారిగా రిపేర్ దా వచ్చేసుండాది. ఇంక మన లైఫ్ షెడ్కి పోవాల్సిందే. టింగ్ టింగ్. కవిత, నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఏయ్, సరదా సరసం ఆడ్డానికి నీ ఏమైనా నా బాయ్ ఫ్రెండ్వా? ఆల్రెడీ నా లగేజ్ తెచ్చి బయటదా పడేసినారు. ఇంక నెక్స్ట్ విసిరేది నీ బతుకునే. ఉంటా. టింగ్ టింగ్. ప్రియా, ఎవరు ఫోన్లో? నా ఫ్రెండ్ కవిత బావా. ఆ స్వెట్ ఏంటి? ఏదైనా ప్రాబ్లమా? నథింగ్ బావా, నథింగ్. మై గాడ్, నా చాప్టర్ క్లోజ్ అయ్యేలా ఉంది. ఎలా మేనేజ్ చేయాలి?
దొంగ మొహాలు మన మంచిని కోరుతున్నట్టు నటిస్తూ మనింటినే నాశనం చేయాలని చూస్తారా? దిక్కుమాలిన సంత. కావేరి, నీకంత అవమానం జరుగుతున్నా, అర్జున్ అన్ని మాటలు అంటున్నా నేను మౌనంగా ఉండిపోయాను. నన్ను క్షమించమ్మా. బోనమ్మా, మీరు క్షమాపణ చెప్పుడేంది? ఇదిగో మనవరాలా, ఇంకా నీ పలకరింపులో ఆ దూరమేంటే? భువనమ్మని నోరారా అత్తయ్య అని పిలవ్వే. అత్తయ్య, ఇంకొక్కసారి పిలువమ్మా. అత్తయ్య, చాలు తండ్రి, చాలు. ఈ మాటని, ఈ సంతోషాన్ని కలకాలం నాకు ఇలాగే ఉండనివ్వు తండ్రి. బోనా, నువ్వు మంచి మనసుతో కోరుకునేదేది ఆ భగవంతుడు కాదనడమ్మా. పరీక్షలు పెట్టేది ఆయనే, మనతో జవాబులు రాయించేది ఆయనే. నీ మనసు మంచిదైతే ఆయన వేసే మార్కులు మంచివవుతాయి. ఇకంతా మంచే జరుగుతుందమ్మా. అక్క, ఇంత సంబరాన్ని చూస్తుంటే గిడ మనతోనే అమ్మ కూడా ఉండుంటే ఎంత మంచిగుండి అనిపిస్తుంది. అవును కావేరి, ఒక్కసారి మీ అమ్మగారికి ఫోన్ చేసివ్వమ్మా, నేను మాట్లాడతాను. భగవంతుడా, అక్కడ పరిస్థితి ఇప్పుడు ఎట్లుందో ఏందో అంత మంచిగా అయ్యేటట్టు చూడు తండ్రి. గంగా, నేను భువనేశ్వరిని మాట్లాడుతున్నాను. బోనమ్మ గారు. రుక్మిణమ్మా, నేను మీతో ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా ముందుగా ఇప్పటి వరకు మా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి గాను మీరు మమ్మల్ని క్షమించాలి. ఆఫీస్ నుంచి నన్ను అర్జెంటుగా రమ్మని పిలిపించింది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి అర్హత లేని ఈ మనిషి గురించేనా? ఆ అర్హత లేని మనిషి ఈ ప్రియా.